అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు, రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి వాళ్ళకి శని శుక్రుడు తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగాలేరు. ఈ రాశి పూర్తిగా ఉన్న రాశులన్నింటిలోకి కూడా బాగా కష్టోదయం అని చెప్పాలి. బాగా కష్టం అనేది ప్రారంభమైంది. ఏంటంటే మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది, కానీ మరి ఈ రాహు మళ్ళీ ద్వితీయానికి వచ్చాడు. రాహు వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ మకర రాశి శుక్రుడు శని ఇద్దరే బాగున్నారు, ఏ గ్రహం కూడా బాగాలేదు. ఈ 12 రాశుల్లోకి ఈ ఒక్క మకర రాశి కూడా పూర్తిగా చాలా కష్టోదయంగా కనపడుతోంది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు మన బాధలను తీర్చేవాడు భగవంతుడు ఒక్కడే. ఏ మతస్థుడు కానీ ఏ కులస్థుడు కానీ తన మత సంబంధమైన దేవుడిని పూజించమని చెప్పింది. హిందూ మతం అనాది మతం. ఏ మతానికి ద్వేషం అనేది హిందూ మతంలో లేదు. ఏ మతాన్ని నిందించడం అంటూ లేదు. మనశ్శాంతి కలగాలంటే తన ఇష్టదైవాన్ని పూజించాలి. ఇష్టదైవం ఎక్కడి నుంచి వస్తున్నాడంటే కన్న తల్లి తండ్రి మొట్టమొదటి దైవం. ఎవరి తల్లిదండ్రి వాళ్ళకే దైవం, కానీ ఇతర తల్లిదండ్రి దైవం కాదు. కానీ తన తండ్రిని తను ఎంత ప్రేమగా భక్తితో పూజించి వాళ్ళకి సేవ చేస్తారో, హిందూ మతంలో చెప్పేది ఏమంటే ఎవరి తల్లిదండ్రిని వాడు పూజించండి. నోరు లేని జీవరాశికి ఆహారం పెట్టండి. తర్వాత నీ నుంచి ఎవరికి ఏ జీవరాశికి అపకారం లేకుండా చూడండి. వీటి వల్లనే మీకు రకరకాలైన బాధలు వస్తున్నాయి. ఈ వృశ్చిక రాశికి పూర్తి సమస్య వచ్చింది కాబట్టి వివరంగా చెబుతున్నాను. రోజు గోవుకు ఆహారం పెట్టండి. గ్రామ సింహాలు అంటారు కుక్కలు, ఏదో ఒక కుక్కకి అంత ఆహారం పెట్టండి. ఎప్పుడూ ఒకటి చెబుతున్నాను, తన గ్రామంలో ఉన్న దేవుడికి నివేదన పెట్టకపోయినా తన గ్రామంలో ఉన్న ఏ జీవరాశి అయినా ఆహారం లేక పస్తుపడుకొని బాధపడుతూ ఉన్నా ఆ గ్రామస్తులకి ఎప్పుడూ కూడా కష్టం కలుగుతుంది. బజార్న తిరిగే కుక్కలకి ఎవరు ఆహారం పెడుతున్నారు చెప్పండి? ఎంతో అంత ఆహారం పెట్టడం ధర్మం. దానికోసం ఏం చేస్తాయి? మనం ఉన్న ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోతాయి. ఆ ఏరియా కుక్కలకు ఆహారం దొరక్క ఈ ఏరియా కుక్కల్ని కరిచి పీకి ఎడగొడతాయి. ఆహారం కోసం ఇక్కడ దొరక్క అక్కడికి పోవడం వల్ల ఆ స్థలంలో ఉన్న కుక్కలు పీకి చావగొట్టి లేకపోతే చంపి నానావస్థ పడుతున్నాయి. ఇదంతా కూడా మనకే పాపం చుట్టుకుంటుంది. మన వాకిటి ముందు ఉన్నటువంటి జీవరాశికి అంత ఆహారం పెట్టడం అలవాటు చేయండి. తర్వాత గోవుని పూజించండి. తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా కష్టం కలగకుండా చూడండి. ఇవాళ మీ తల్లిదండ్రులు మీరు కష్టం కలగకుండా చూస్తే తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తారు. మంచి అనేది ఒక గొలుసు లాంటిది. గొలుసు మధ్యలో ఒక లింకు పోతే ఆ 2 గొలుసులు అతకవు. అంతకుముందు ఉన్న గొలుసుతో ఈ గొలుసు కలవలేదు. అంతకుముందు చేసుకున్న పుణ్యం నీకు మాత్రం రాదు. అందువల్ల ఈ రాశివాళ్ళు ముఖ్యంగా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఎట్లా ఉందో కనుక్కొని మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. స్వస్తి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.